ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద కలకలం రేగింది. పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి ప్రయత్నం జరిగింది. పార్టీ నిర్మాణ సారథుల ఎంపిక కమిటీకి దరఖాస్తు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతుండగా ఏలూరుకు చెందిన జనసేన నాయకుడు బొత్స మధు ఆయనపైకి దూసుకెళ్లారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనతో పార్టీ ఆఫీస్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే ఈ కార్యక్రమానికి వచ్చే ముందే జంగారెడ్డిగూడెం వద్ద ఎమ్మెల్యే బాలరాజ్ చేసినటువంటి కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. నియోజకవర్గంలో కొందరి పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని, తనపై సొంత పార్టీలోనే కొందరు కుట్రలు పన్నుతూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో పోలవరంలో జనసేన మళ్లీ గెలవకపోతే తన పేరు మార్చుకుంటానంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఇంకోవైపు ఈ దాడికి ప్రయత్నం చేసిన ఘటనపై పోలీసులు, జనసేన అధిష్టానం ఆరా తీస్తున్నాయి. పోలవరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నాయకులతో, కార్యకర్తలతో నియోజకవర్గం నుంచి భారీగా సేకరణ కమిటీ కార్యక్రమానికి ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులతో ఈరోజు ఏలూరు బయలుదేరడం జరిగింది. ఏదైతే జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గంలో తక్కువ చేసే మాట్లాడే వారికి, అలాగే జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గంలో బలంగా ఉందనడానికి నిదర్శనంగా 2024లో నన్ను భారీగా గెలిపించినటువంటి జనసేన నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 2 ఏళ్లలో జనసేన పార్టీ తరఫున చిర్రి బాలరాజు అనేటువంటి వ్యక్తి పోలవరం నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి చేసి చూపించాడు. ఈ 2 ఏళ్లలో నియోజకవర్గంలో ప్రతి చోట, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో అభివృద్ధి చేసి చూపించినటువంటి ఘనత ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిది, చిర్రి బాలరాజుది. ఈ 2 ఏళ్లలో ఎన్నో అవమానాలు పడ్డాం, మన నాయకులతో ఎంతో ఇబ్బంది పడ్డాం. అయినప్పటికీ ఈరోజు చెప్తున్నాం, ఈ దొరల పాలన నుంచే ఈరోజు పోలవరం నియోజకవర్గం విముక్తి జరుగుతోంది. ఈ దొరల పాలన ఈ రోజు నుంచే పంచాయత్ జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గంలో సవాల్ చేస్తున్నాం. రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో నేను నిలబడినటువంటి వ్యక్తి, నేను పెట్టినటువంటి వ్యక్తి భారీ మెజార్టీ గెలిపించకపోతే చిర్రి బాలరాజు కాదని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా సవాల్ చేస్తూ ఈరోజు పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అంటే చిర్రి బాలరాజు, చిర్రి బాలరాజు అంటే జనసేన పార్టీ అని మరొకసారి మీ అందరికీ కూడా సవాల్ విసురుతూ రానున్న రోజుల్లో నా కోసం నిలబడినటువంటి జనసేన నాయకులకి, కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తూ ముందుకు వెళ్తానని మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై హింద్.